ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ఈరోజు గొప్ప వాగ్దానం మనకు జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్నారు. నిన్ను విడువనని చెప్పి, నిన్ను ఎడబాయనని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. సమస్యను బట్టి దిగులు పడేవారుగా, మనుషులను చూసి భయపడేవారుగా కాకుండా ఈరోజు దేవుడు మిమ్మల్ని భయపడవద్దు, దిగులు చెందవద్దు, నీతో కూడా వచ్చువాడు ఆయనని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఏ మనుషులను బట్టి మీరు భయపడుతున్నారో, ఏ సమస్యను బట్టి మీరు దిగులు చెందుతున్నారో, మిమ్మల్ని దేవుడు భయపడవలసిన పని లేదు, దిగులు పడవలసిన పని లేదు. నిన్ను నేను ఎడబాయను, నిన్ను నేను విడువనని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మన సమస్యల్లో, మన శ్రమల్లో, మన కష్టాల్లో మనుషులు మనల్ని విడిచిపెడతారు కానీ, మనల్ని ఎడబాస్తారు కానీ ఆయన ఎన్నడూ కూడా విడువడు, ఎడబాయడు. ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. ఈ మనుషులు కొద్ది కాలమే మనల్ని ప్రేమిస్తారు కానీ శాశ్వత కాలము దేవుడు మనల్ని ప్రేమించేవారుగా ఉన్నారు. ఇక ఉదయకాల సమయంలో దేనిని బట్టి మీరు భయపడుతున్నారో, ఏ సమస్యను బట్టి మీరు దిగులు చెందుతున్నారో, ఆ భయం నుండి, ఆ దిగులు నుండి విడుదల పొందుకొని దేవుని మీద విశ్వాసం, నమ్మకం కలిగిన వారుగా ఉంటూ దేవుడు అనుగ్రహిస్తున్న ఈ వాగ్దానం మీ యొక్క జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది కనుక మిమ్మల్ని విడువని, మిమ్మల్ని ఎడబాయిని ఆ దేవుణ్ణి ఆశ్రయించి ఆయన ద్వారా మేలు సహాయాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ప్రతి అవసరం దేవుడు తీర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని విడిచిపెట్టనంటున్నావు, మమ్మల్ని ఎడబాయనని చెప్పి వాగ్దానం చేస్తావు. ప్రతి ఒక్కరూ కూడా నిన్ను ఆశ్రయించి నీ నుండి మేలులు, ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలమునకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.